in Song of Solomon chapter 2. మరి ఒకసారి పరమగీతంలో 2వ అధ్యాయంలో ఉన్న వచనాన్ని చదువుకుందాం. This is the verse we looked at in the morning. ఉదయకాల సమయంలో మనం ధ్యానించుకున్నటువంటి వాక్యం ఇది. And verse 13. 13వ వచనం. The fig tree has ripened its figs, the vines in blossom have given forth their fragrance. Arise, my love, my beautiful one, and come along. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసనిచ్చున్నవి, నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము. Why would any human being not be willing to go when Jesus calls him? యేసుక్రీస్తు ప్రభువారు పిలిచినప్పుడు ఏ మానవ వ్యక్తి అయినా కానీ ఎందుకు వెళ్ళటం లేదు ఆయన పిలిచినప్పుడు? Why is it that so few people in the world want to follow Jesus? ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజల్లో అతి కొద్ది మంది మాత్రమే ఎందుకు యేసు ప్రభువును వెంబడిస్తున్నారు? Why is it many of us who claim to be believers are not eager to obey everything we read in the Word of God? మనలో అనేక మంది విశ్వాసులంగా పిలుచుకున్నటువంటి వ్యక్తులము యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి సంగతులన్నింటినీ ఎందుకు మనం అనుసరించట్లేదు, వాటిని వెంబడించట్లేదు? When he says here, arise, come with me, ఇక్కడ ఆయన అంటున్నారు, లెమ్ము, నాతో కూడా రమ్ము. it's similar to the words he told people when he was on earth, follow me. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ప్రజలతో చెప్పినటువంటి మాటలకు ఇవి సరి సమానంగా ఉంటున్నాయి. నన్ను వెంబడించండి అని చెప్పారు. He told Peter, Andrew, James and John when they were fishing, leave that and follow me. పేతురు, ఆంద్రియా, యాకోబు, యోహాను అనేటటువంటి వాళ్ళు చేపలు పడుతున్నటువంటి సందర్భాల్లో మీరు వాటిని విడిచిపెట్టి నన్ను వెంబడించండి అని చెప్పారు. And Matthew was sitting writing the accounts for the Roman government. మత్తయి ఆ రోమా ప్రభుత్వపు లెక్కలు రాస్తూ సొంకపు మెట్టిన వద్ద ఉన్నాడు. And Jesus said these same words, arise, come, follow me. యేసుక్రీస్తు ప్రభువు ఇవే మాటలు చెప్పారు, లెమ్మో, నన్ను వెంబడించు అని. And he got up and went. He got up and went with. ఆయన వెంటనే లేచి ప్రభువును వెంబడించి వెళ్ళిపోయాడు. But we also read that Jesus once told a rich young ruler, you leave everything and come and follow me. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ధనవంతుడైనటువంటి యవనస్తుడైనటువంటి అధికారిని ఆయన కూడా నీవు నన్ను అన్నిటిని విడిచిపెట్టి నన్ను వెంబడించు అని చెప్పారు. He says these words to many people. ఈ మాటలు అనేక మంది ప్రజలతో ప్రభు చెప్తున్నారు. Some like Peter, James and John responded and said yes. మరి కొంతమంది అయితే పేతురు, యాకోబు, యోహాన్ల మాదిరిగా వెంటనే బదులు పలికారు, అవును ప్రభు అని లేచి వెంబడించారు. But there are others like this rich ruler you read of in Mark 10 verse 21. అయితే కొంతమంది ఈ యవనస్తుడైనటువంటి ఐశ్వర్యవంతుడైనటువంటి అధికారి మాదిరిగా మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనంలో చూసే రీతిగా, there we read Jesus told this young man, he looked at him first of all and it says he loved him. యేసు అతను చూచి మొదటిగా అతన్ని ప్రేమించి 21వ వచనం మార్కు సువార్త 10:21. He's had a tremendous love for this young man. ఈ యవనస్తుని గురించి యేసుక్రీస్తు ప్రభువారు చాలా అత్యధికమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నారు. Maybe he was around 25 years old, that young man. ఒకవేళ యవనస్తునికి 25 సంవత్సరాల ప్రాయం ఉందేమో. And Jesus looked at him and said and thought, he's got 50 years, 60 years ahead of him to live on this earth. యేసుక్రీస్తు ప్రభువారు ఇతని గురించి మరి అతను చూసినప్పుడు ఒకవేళ తను ఇంకా బ్రతకవలసినటువంటి జీవించవలసిన కాలం ఇంకా 50-60 సంవత్సరాలు ఉండొచ్చు, దాని గురించి ఆయన గమనం కలిగి ఉన్నారు. I don't want him to waste his life like all the other young people. ఇతరులైనటువంటి యవనస్తులైనటువంటి వ్యక్తులు తన యొక్క జీవితాన్ని వెంబడించే విధంగా ఇతరులు తన జీవితాన్ని వ్యర్థపరచడం నాకు ఇష్టం లేదు. In love for him, he told him. అతని ఎడల ప్రభు ప్రేమను కలిగి ఉండి తనతో చెప్పారు. Jesus is as it were telling him, you love your money too much, so you better go and sell all that. యేసుక్రీస్తు ప్రభువారు అతని గురించి సరైన విధానంలో చెప్పారు. ఒకవేళ తన డబ్బును గురించి ఐశ్వర్యాన్ని గురించి అతనికి ప్రేమ ఉందని కనుక నీకు ఉన్నవన్నీ అమ్మివేసి నన్ను వెంబడించాను. Jesus doesn't tell everybody to give up all their money. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి వాళ్ళతోనూ వాళ్ళకున్న డబ్బునంతటిని వదిలిపెట్టరామని చెప్పట్లేదు. He hasn't told all of us to give up all our money. మరి మన అందరితో కూడా మీ డబ్బంతా వదిలేసి రెండని మనతో చెప్పలేదు. Zacchaeus gave away only half his money and Jesus said that's okay. మరి జక్కయ్య తనకున్నటువంటి ఆస్తిలో సగం పేదవాళ్ళకి ఇచ్చేశాడు. ప్రభువారు అన్నారు, సరే నువ్వు నన్ను వెంబడించాను. And Mary and Martha,
They still lived in their house. Jesus never told them to give up their house. మరియా మార్తలు ఇంకా వాళ్ళ ఇంట్లోనే జీవిస్తున్నారు, అవన్నీ వదిలిపెట్టేమని ప్రభువు వాళ్ళతో చెప్పలేదు. Why did he tell this man to give up everything? ఎందుకు ఈ మనుషులతో మాత్రమే నీకున్నవన్నీ వదిలిపెట్టేసి రమ్మని చెప్తున్నారు? Because for this man, his money was an idol. ఎందుకంటే ఈ మనుషుని విషయంలో తనకున్నటువంటి ధనం ఉంది కదా, అదొక విగ్రహం మాదిరిగా ఉంది తనకి. An idol is not just some image of some god. విగ్రహం అంటే ఏదో ఒక దేవత బొమ్మ పెట్టుకుని ఉండటం అనేదే కాదు. An idol is anything that takes the place of God in your heart. నీ హృదయంలో దేవుని స్థానంలో మరి ఏదున్నా గానీ అది విగ్రహం అయిపోతుంది. So we may think it's only those non-Christians who worship idols. I don't worship any idol. మనం అనుకోవచ్చు క్రైస్తవులు కానటువంటి వాళ్ళు బొమ్మలు పెట్టుకునే వాటి అన్నిటికీ మొక్కుతున్నారు, నేనైతే విగ్రహారాధకుని కాను అని మనం అనుకోవచ్చు. You need to ask yourself whether there's anything that means more to you in your heart than Jesus Christ. మీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారి కంటే అధికంగా మీరు ప్రేమించేది ఏదున్నా గానీ అది విగ్రహమే అవుతుంది. And I think with most believers I have met, there is something else which is more important than Jesus Christ. నేను అనుకుంటాను అనేక మంది విశ్వాసుల జీవితాల్లో వాళ్ళ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారి కంటే ఇంకా ప్రాముఖ్యమైనది ఏదో ఉంది వాళ్ళకి. And that is their idol. అదే వాళ్ళ విగ్రహం. That is just as much an idol. They bow down to that just like those non-Christians bow down to a physical idol. ఈ క్రైస్తవులు కానటువంటి వాళ్ళు బొమ్మలకు ఏ రీతిగా మొక్కుతున్నారో ఆ విగ్రహాలకి, అట్లానే వీళ్ళు కూడా వాళ్ళకి ఏది ప్రాముఖ్యమని ఎంచుకుంటున్నారో దాని ముందు సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారు. Money is the idol of many people. అనేక మంది ప్రజల జీవితాల్లో డబ్బు అనేటటువంటిది విగ్రహంగా ఉండిపోతుంది. They will tell lies to make money. డబ్బు సంపాదించడానికి అబద్ధాలనే చెప్పేస్తారు. They will fight with their relatives to get money. డబ్బు సంపాదించడానికి వాళ్ళ బంధువులతో కూడా కొట్లాట్లు పెట్టుకుని కొట్లాడేస్తారు. They will argue about dowry. వాళ్ళు నాకు కట్నం ఇస్తావా లేదని వాదోపవాదాలు పెట్టుకుంటారు. They will give up a marriage if the dowry is not enough. కట్నం ఇవ్వకపోతే పెళ్ళన్నా వదిలేసి కట్టుకున్న వాళ్ళని కూడా వదిలేస్తారు. I'm talking about believers. విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాను నేను. Such people are not believers in Jesus Christ. అట్లాంటి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువులో వాళ్ళు విశ్వాసులు కాదు. They are believers in money. వాళ్ళు డబ్బుని విశ్వసించే వాళ్ళు. They worship that. They worship money. వాళ్ళు డబ్బుని ఆరాధిస్తున్నారు. Some people can worship their job. కొంతమంది వాళ్ళు ఉద్యోగాల్ని ఆరాధిస్తూ ఉంటారు. They worship their job so much that they will not even take any leave to go and do some work for the Lord. వాళ్ళు ఉద్యోగాలను ఎంత ఆరాధిస్తారంటే అసలు వేద ప్రభువును సేవ చేయడానికి, ప్రభు కొరకు పరిచర్య చేయడానికి లీవ్ కూడా సెలవు కూడా తీసుకోరు ఎప్పుడు. So I don't know what it is in your life. అదే మీ యొక్క జీవితంలో ఏముందో నాకు తెలియదు. Their children can be their idol. కొన్నిసార్లు కొంతమంది జీవితంలో వాళ్ళ పిల్లలు వాళ్ళ విగ్రహాల్లో ఉంటారు. There are many things that can be our idol. అనేకమైనటువంటివి మన జీవితాల్లో ఇట్లా విగ్రహాలుగా ఉండొచ్చు. For this man it was his money. ఈ మనుషునికైతే తనకున్న డబ్బే విగ్రహంగా ఉంది. And that is why the Lord said you must give it all away. అందుకొరకే ప్రభు అంటున్నారు నీకున్నది అంతా అమ్మేయాలి. That's like saying, supposing before you became a believer you were worshipping 5 idols. ఒకవేళ మీరు విశ్వాసి కాకముందు ఏదో 5 విగ్రహాలు పెట్టుకుని వాటిని ఆరాధన చేస్తున్నారు అనుకో. In your room there were 5 images of some god. మీ గదిలో 5 రకాలైనటువంటి బొమ్మలు 5 రకాల విగ్రహాలు ఉన్నాయి. So when you accept Christ as your savior, యేసుక్రీస్తు ప్రభువుని మీ రక్షకునిగా అంగీకరించిన తర్వాత what will I tell you? ఏం చేస్తారు? Will I tell you to throw 4 of them away? వాటిలో 4 తీసేయమని చెప్తారా? No. లేదు. I'll say throw away all of them. మొత్తం ఉన్న విగ్రహాలన్నీ తీసి బయటపడండి. Now it must be only Jesus Christ. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఉండాలి హృదయంలో. The same thing Jesus was telling him. అదే సంగతి యవనస్తుతో ప్రభు చెప్తున్నారు. If you want to follow me, నీవు నన్ను వెంబడించాలంటే, like we read in this verse, if you want to rise up and come away with me, ఇక్కడ మన వాక్యంలో చదివినట్టు నువ్వు లెమ్ము రమ్ము నువ్వు లేచి నన్ను వెంబడించాలని you have to make sure there is no idol in your heart. మీ హృదయంలో ఏ విధమైనటువంటి విగ్రహం లేకుండా నిశ్చయపరచుకోవాలి. And that is why many people cannot follow Jesus Christ. అందుకొరకే అనేక మంది ప్రజలు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించలేకపోతున్నారు. It's something like this. అది ఎట్లా ఉంటుందంటే, supposing you as a young girl was in love with some man before marriage. ఒక యవనస్తురాలు ఇంకా పెళ్లి కాలేదు కానీ ఎవరో యవనస్తుడిని ప్రేమిస్తున్నారు అనుకో. And then your marriage is arranged to some other man. అయితే మీ పెళ్లి సంబంధం మాత్రం వేరే వ్యక్తితో సంబంధాలు కుదురుతున్నారు. What will that man say? ఆ మనుషుడు ఏమంటాడు? If you want to marry me, you got to give up your love for that first man. నీవు నన్ను పెళ్లి చేసుకోవాలంటే నీకు ఉన్నటువంటి ప్రేమ సంబంధాలు అన్నింటినీ పక్కన పెట్టాలి, వదిలేయాలి. Supposing this girl says, ఒకవేళ అమ్మాయి అంటుంది, okay, I will be with you for 6 days in a week, but one day let me go and be with him. ఏమంటుంది, వారంలో 6 రోజులు నీతో ఉంటాను,
ఒక్క రోజు మాత్రం అతన్ని చూసొస్తూ ఉంటానంటే How many of you brothers will accept a wife like that? పురుషుల్లో సహోదరుల్లో ఎంతమంది అట్లాంటి వారిని భార్యగా అంగీకరిస్తారు? Okay, she's not so bad. She says, only one day in a year I will go with him. సరే, ఆ విషయంలో అంత పెద్ద పర్వాలేదు, ఎందుకంటే వారంలో ఒక రోజే అతని దగ్గరికి వెళ్తానంటాను అంటారా? Will you let her go? సరే, వెళ్ళమంటారా? Maybe someone better than that. దానికంటే ఇంకా She శ్రేష్టమైన says, only 1 hour in a whole year I want to be with him. ఒకవేళ ఇంకా మెరుగైన పరిస్థితి, మొత్తం సంవత్సరంలో 1 గంట మాత్రమే అతని దగ్గర ఉంటాను అందనుకోండి. అప్పుడైనా ఒప్పుకుంటారా? Will you accept such a wife? మీ భార్యగా ఒప్పుకుంటారా అట్లాంటి? Tell me which man will say, okay, go. ఎవరు, ఏ పురుషుడు చెప్తాడు సరే నువ్వు వెళ్ళు 1 గంట ఆయన దగ్గర ఉండరా అంటాడా? But we think that Jesus will say, okay. మరి మనం అనుకోవట్లేదు కదా, మరి యేసు ప్రభువు వారు సరే నువ్వు వెళ్ళారంటాడని అనుకుంటాం మనం, ఆయన ఒప్పుకుంటాడా? Not 1 hour, few days you want to live for the world. మరి 1 గంట కాదు, కొన్ని రోజులు నువ్వు ఈ లోకంలో జీవించు, and then you come back to Jesus. తర్వాత నా దగ్గరికి రా. Many Christians come to Jesus only on Sunday. అనేక మంది క్రైస్తవులు ఇట్లానే ఆదివారం మాత్రం ఆయన దగ్గరికి వస్తున్నారు. Then they say, oh, we love you so much, and say so many things to him. ఇంకా ఆదివారం వచ్చి అంటున్నారు, దేవుడా యేసు ప్రభువు నిన్ను ఎంత ప్రేమిస్తున్నానంటే నిన్ను ఎంతో ప్రేమిస్తున్నానని రకరకాల మాటలు చెప్తున్నారు. Many of the rest of the days they live as if Jesus is not there. మిగతా రోజులన్నీ ఎట్లా జీవిస్తున్నారంటే అసలు యేసు ప్రభువే లేడు అన్నట్టుగా బ్రతుకుతున్నారు, వాళ్ళు జీవిస్తున్నారు. You see how you live in your own home. మీ ఇంట్లో అసలు మీ జీవిత విధానం ఎట్లా ఉందో మీరు ఆలోచించండి. Supposing Jesus were physically living in your home. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా మీ ఇంట్లో ఉంటున్నారు అనుకోండి, would you talk to your wife like that? మరి మీ భార్యతో మామూలు మాట్లాడినట్టు అలా మాట్లాడతారా? Will you talk to your husband like that? లేకుంటే మీ భర్తతో మాట్లాడినట్టు అలా మాట్లాడతారా? See, we don't want Jesus in our home. యేసుక్రీస్తు ప్రభువారు మన ఇంట్లో ఉండాలని మనం కోరట్లేదు.